ఒక ట్విస్ట్ నెలకొంటుంది. ముఖ్యంగా చూసుకునేసరికి ఈరోజు మనం టెక్కలోనే దువ్వాడ నివాసం వద్ద ఉన్నాము. దువ్వాడ నివాసం వద్ద నుండి ఆయన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు వెళ్తామని చెప్పేసి ఆయన బయలుదేరారు. మార్గ మధ్యలోనే ఉన్న ఆయన లాయర్‌ని కూడా దించేశారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏమిటనేది మనం గమనిస్తే మాత్రం ఇక్కడ చూసుకునేసరికి పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం అక్కడి నుంచి పూర్తి బందోబస్తు నెలకొన్నది. ఈ నేపథ్యంలోని దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన దివ్యల మాధురి గారు ఉన్నారు. ఆమెను అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి అసలు శ్రీనివాస్ గారు కొత్తూరు వెళ్తామని చెప్పారు. ఆయన ఇందాక మాట్లాడిన దీంట్లో కూడాని నాకేంచి నోటీసుల్లో కూడా సరిగా సమయాలు కేటాయించట్లేదు, డేట్లు ఇవ్వట్లేదు అని అంటున్నారు. అసలు ఏంటి అసలు ఈ కేసు ఇంత బలంగా అవ్వడానికి గల కారణం అనుచిత వ్యాఖ్యలేనా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇతరత్ర కారణాలు ఏముంటాయి సార్ అతని మీద కేసులు పెట్టడానికి? ఇవి జస్ట్ సోషల్ మీడియా కేసులు మాత్రమే. ఈ సోషల్ మీడియా కేసుల మీద చాలాసార్లు స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. మేము స్టేషన్కి వెళ్ళాము, రెస్పాండ్ అయ్యాము. అయినా సరే మళ్ళీ ఈరోజు రావాలన్నారు. వచ్చినప్పుడు ఎవ్వరూ రాకూడదన్నారు, నన్ను రాకూడదన్నారు, వాళ్ళ బ్రదర్ వద్దన్నారు, అతనితో ఎవ్వరు ఉండకూడదన్నారు, గన్మెన్ కూడా వద్దన్నారంట. అందుకని గన్మెన్ సార్ దింపేసి సారు డ్రైవర్ వెళ్ళారు. కాసేపటికే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమడిగితే రెస్పాండ్ అవ్వట్లేదు. పొద్దుటి నుంచి ఇక్కడ ఇంతమంది పోలీసులు బందోబస్తు ఎందుకుందో తెలీదు. నన్ను అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు. కనీసం పర్సనల్ వర్క్స్ మీద కూడా వెళ్ళనివ్వట్లేదు. అక్కడ కూడా చాలా మంది 150-160 మంది పోలీసులు పెట్టారట కొత్తూరు పోలీస్ స్టేషన్లో. అది కూడా ఎందుకో తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఒక సోషల్ మీడియా కేసు మీద ఇంత సినిమా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మేడం మరి ఇది చేస్తున్న ఒకసారి ఆయనకు ఇప్పుడు ట్రై చేస్తే ఇప్పుడు ఏం వస్తున్నది అసలు? ఆయన కానీ డ్రైవర్ నెంబర్ కానీ మీ దగ్గర ఉంటుంది కదా, నెంబర్ చేస్తే ఎలా వస్తుంది ఒకసారి మనం చూసుకుని సార్. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. డ్రైవర్ నెంబర్కి ఒకసారి చేయండి మేడం. నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మేడం అసలు ఎన్ని గంటలకు బయలుదేరారు? ఎక్కడి నుంచి రూట్ ఏమైనా చెప్పారా వాళ్ళు? ఈ రూట్లోనే మీరు రండి అనే కొత్తూరు పోలీస్ స్టేషన్కి. లేదు సార్, పొద్దున్న 10 గంటలకి 11 గంటలకి రమ్మని చెప్పారు. 12 లోపు రమ్మని చెప్పారు. 12 గంటలకి సార్ 11 గంటలకి బయలుదేరడం జరిగింది సార్ డ్రైవర్తో. ఆ మధ్యలో సార్కి ఫోన్ ఏమైనా వచ్చింది అంటున్నాడు. అప్పుడు నాకు గన్మ్యాన్ చెప్పాడు సార్కి ఒకలే రమ్మన్నారంట అని. అందుకే గన్మ్యాన్ కూడా డ్రాప్ అయిపోయాడంట, పిఏ కూడా డ్రాప్ అయిపోయారంట. ఓన్లీ సార్కి డ్రైవర్కి మాత్రమే రమ్మన్నారంట, లాయర్కి. సో లాయర్ ముందు వెళ్ళారు, సార్ వెనక వెహికల్లో ఉన్నారు. తర్వాత కాసేపటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటే రేటు పరిస్థితి చెప్పండి. అసలు ఏం అర్థం కావట్లేదు సార్. ఏం చేయాలన్నా కూడా ఇక్కడి నుంచి బయటికి పోనివ్వట్లేదు, మా ఇంటికి ఎవరిని రానివ్వట్లేదు, కనీసం చుట్టాల బంధువులు రానివ్వట్లేదు. శ్రీనివాస్ గారి మీద అభిమానంతో చాలా మంది జనాలు వస్తే వాళ్ళని రానివ్వట్లేదు. ఎక్కడికక్కడే పోలీస్ స్టేషన్లో చాలా మంది కోటమమ్మళ్ళు కొంతమంది మహిళలు పోలీస్ స్టేషన్లో పెట్టేశారంట. చాలా దగ్గరలో నిర్బంధించారంట, హౌస్ అరెస్టులు చేశారంట. ఎక్కడికక్కడే జనాల్ని బ్లాక్ చేస్తున్నారు, వెహికల్స్ని బ్లాక్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేమంతా. ఇప్పుడు మరి దీన్ని మీరు న్యాయస్థానంలోనే మీరు లాయర్ గారు ఉన్నారు కదా, ఆయనతో ఎస్పీ గారికి కానీ కలెక్టర్ కానీ ఏమైనా ఉంటే ఈవినింగ్ వరకు చేసి ఇంకా నేను ఫర్దర్గా విజయవాడ వెళ్ళడమో ఏదో జరుగుతుంది. అంటే దీని వెనక ఎవరైనా పెద్దల హస్తం ఉన్నదని మీరు ఏమైనా అనుమానిస్తున్నారు? అది అందరికీ తెలిసిందే ఎవరి హస్తం ఉంటుందో, జగమెరిగిన సత్యం. మరి మీ ఎంత వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయినా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో ఇతరులతోటి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న అందరితోటి ఈయనకేంచి మా పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడడానికి మీరు ప్రయత్నించారా? ఈ రోజు కాదు, మొన్న స్టేషన్కి వెళ్ళేటప్పుడు పార్టీ పెద్దలందరూ ఫోన్ చేయడం జరిగింది, సార్తో మాట్లాడడం జరిగింది. సార్కి అండగా నిలుస్తామని పార్టీ పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారు. ఈ రోజు ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా పార్టీ పెద్దలకి వెళ్ళిందో లేదో కూడా తెలియదు. అసలు మిమ్మల్ని కూడా బయటకు వెళ్ళనివ్వట్లేదా పోలీసులు? అసలు వెళ్ళనివ్వట్లేదు. బ్యాంక్ పని ఉందంటే బ్యాంక్ పని కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇది విన్నారు కదా. ఎందుకంటే పోలీసులు పూర్తి స్థాయిలో మనం అక్కడ చూసుకునేసరికి పోలీసులు అక్కడ పూర్తి ఆ పక్కని అక్కడ వరుసగా 4-5 వెహికల్స్లో పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమైనప్పటికీ 12 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మిస్సింగ్ అయ్యారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది దువ్వాడ అభిమానుల్ని హౌస్ అరెస్టులు చేసి అక్కడే ఉంచారని మాత్రం చెప్తున్నారు. నాకు బ్యాంకు పని ఉన్నది అన్నా సరే బయటికి వెళ్ళడం కన్నా ఈ విధంగా చేయడం ఏంటి, మేమేమైనా నేరాలు చేశామా, ఘోరాలు చేశామా అంటూ మాధురి గారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ దువ్వాడ కేసులో మాత్రం అటు ఆయన టెక్కల నుంచి బయలుదేరి కొత్తూరుకి చేరకపోవడం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలి ఉన్నది. పార్టీ పెద్దలతో కూడా మాట్లాడతాను, న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి దివ్యల మాధురి చెప్తున్నారు. ఇది టెక్కల్లోని ఎమ్మెల్సీ దువ్వాడ నివాసం వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎం టీవీ, శ్రీకాకుళం, టెక్కల్ నుండి. ఎమ్మెల్సీ గారిది ఏదో ఈ సబ్జెక్ట్ ఎమ్మెల్సీ గారు లేరని బ్యాంక్ పనికి వెళ్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ అది.
చెప్పండి. ఓకే ఓకే బయలుదేరండి సార్, బయలుదేరండి. ఓకే నేను మళ్ళీ మాట్లాడతాను.